టాలెంట్ చూపించాడు. చివరి వరకు ఉన్నాడు అక్కడ. పార్ట్నర్షిప్ రివీల్ చేశాడు. ప్రెషర్ ఉన్నా కూడా ఎలాంటి కూల్నెస్ అక్కడ కోల్పోలేదు. అదే అన్నాను కదా, తిలక్ వర్మ ఆఖరి వరకు ఉన్నాడు, మ్యాచ్ గెలిపించాడు. ఆఖరి వరకు ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకుని మ్యాచ్ గెలిపించాడు. ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు లాస్ట్ దాకా నిలబడి మ్యాచ్ ని గెలిపించాడు. లాస్ట్ 1 year గా తిలక్ చూపించిన ఫామ్, తిలక్ చూపించిన టెంపర్మెంట్ వేరే లెవెల్లో ఉన్నాయి. చాలా గ్యాప్స్ వచ్చాయి, చాలా బ్రేక్స్ వచ్చాయి, కండిషన్స్ చాలా టఫ్ గా ఉన్నాయి. క్రాంప్స్ రావచ్చు, చౌటలు రావచ్చు, ప్రెషర్ ఉండొచ్చు, ఏ బాల్ ఎక్కడ వేస్తాడో కూడా తెలియదు. కానీ ఆ టపాసులు పేలుతున్నాయి. ఆ పేలే టపాసుల సౌండ్లకి మనం చప్పట్లు కొడుతున్నామంటే దానికి కారణం తిలక్ వర్మ. ఈ టోర్నమెంట్ లో ఎప్పుడు వచ్చినా ఇదే గుర్తిగా చూపించాడు టీమిండియా. అంత చక్కగా ఆడారని చెప్పాలి. మొదటిసారి జరిగితే రెండోసారి జరగదేమో అనే డౌట్ ఉంటుంది. రెండోసారి జరిగితే మూడోసారి ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక డిక్లరేషన్ కూడా రావచ్చు. గంభీర్ ఇస్ హ్యాపీ, గంభీర్ ని హ్యాపీ, ఖుషి ఖుషి చేశారంటే కనుక దానికి కారణం తిలక్ వర్మ. ఇండియా టీమ్ వరల్డ్ ఏషియా కప్ ఛాంపియన్స్. ఎస్, అంత ఈజీగా రాలేదు. గ్రూప్ స్టేజ్ లో సూపర్ 4 లో వచ్చినంత సునాయాసంగా అక్కడికి ముందుకు వెళ్ళలేదు. కానీ 41 ఏళ్ల చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్ తో ఫైనల్ సెటప్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ డీపీ వరల్డ్ ఏషియా కప్ లో 1 కాదు 2 సార్లు 3 సార్లు ఓడించి ఈ డీపీ వరల్డ్ ఏషియా కప్ 2025 సొంతం చేసుకున్నారు.